ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. తెలుగు సినీ సంగీత చరిత్ర పుటలను తిరిగేస్తే కొన్ని పేర్లు సువర్ణాక్షరాలతో లిఖించబడి కనిపిస్తాయి. ఘంటసాల గారు, సుశీల, జానకి గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వంటి దిగ్గజాలు దశాబ్దాల పాటు సంగీత సామ్రాజ్యాన్ని ఏలారు. అయితే ఇదే చరిత్రలో మరికొన్ని పేర్లు అద్భుతమైన ప్రతిభ ఉన్నప్పటికీ వెలుగులోకి రాకుండానే కాలగర్భంలో మరుగున పడిపోయాయి. అటువంటి వారిలో అరుదైన ఇంకా అత్యంత ప్రతిభావంతమైన వారు గాయని బి రమణ గారు. తెలుగింటి సాంప్రదాయపు కట్టుబొట్టు, ముఖంలో పసిపాప అమాయకత్వం, కల్మషం లేని చిరునవ్వు, పలికే ప్రతి మాటలోనూ ఆప్యాయత, ఆమె స్వరంలో మాధుర్యం, ఇలా ఎన్నో గొప్ప గొప్ప లక్షణాలు కలిగిన వ్యక్తి మధుర స్వరాల గాయని మన బి రమణ గారు. చాలా మంది జీవిత పుస్తకాల్లో బాల్యం అనేది ఒక మర్చిపోలేని అధ్యాయం. అప్పుడు ఏది చేసినా ఒక ప్రయోగం, ఏది చూసినా ఒక అద్భుతం, ఆశ్చర్యం. అలాంటి బాల్యంలో రమణ గారి మనసులో ఒక కోరిక కలిగింది. అదేంటంటే తాను సింగర్ కావాలని, అందరి అభిమానం పొందాలని. తాను ఆరాధ్య దైవాలుగా భావించే ఘంటసాల గారిని, సుశీల గారిని చూడాలని. ఆ కోరిక నెరవేర్చుకునేందుకు రమణమ్మ గారు ఎన్నో అవరోధాలను దాటాల్సి వచ్చింది. చివరికి ఆమె కోరిక నెరవేరింది. నీ దారి పూలదారి, పోబోయి బాటసారి, రేపటి పౌరులం, ఆకతాయి చిన్నోడు, సుఖీభవ, సుమంగళి, ఇలా ఎన్నో హిట్ సాంగ్స్ పాడింది గాయని బి రమణ గారే. తెలుగులోనే కాదు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఒరియా, సంస్కృత ఇలా పలు భాషల్లో ఆమె పాటలను ఆలపించారు. తన అద్భుత గాత్రంతో ప్రేక్షకులను అలరించారు. సినీ ఇండస్ట్రీకి ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన ఆమె అన్నమయ్య కీర్తనలు, భక్తి పాటలు సైతం పాడేవారు. ఈ వీడియోలో మనం ఆమె బాల్యం, సంగీత నేపథ్యం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో ఆమెకున్న అనుబంధం, సినీ పరిశ్రమలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లు, వ్యక్తిగత జీవితంలోని ఆటుపోట్లు, ఇంకా ఆమె గాయనిగా ఎందుకు అగ్రస్థానానికి చేరుకోలేకపోయారు, ఆమె కెరీర్ ను ప్రభావితం చేసిన అంశాలేంటి, వారి వారసులు ఇప్పుడేం చేస్తున్నారు, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలన్నింటిని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా రమణ గారి కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకుందాం. రమణ గారు 1950వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సాంస్కృతిక నగరమైన విజయవాడలో జన్మించారు. ఆమెకు ఒక చెల్లెలున్నారు. ఆమె పేరు దుర్గా భవాని. చిన్నతనంలోనే రమణమ్మ గారి గొంతులో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉండేది. విజయవాడ కృష్ణానది తీర ప్రాంతం కావటంతో అక్కడ కళలకు, సంగీతానికి ఎంతో ఆదరణ ఉండేది. ఆమె కుటుంబం సంగీతానికి దగ్గరగా ఉండడం, ఆమెలో ఉన్న సహజ సిద్ధమైన ప్రతిభను చిన్ననాడే గుర్తించడానికి దోహదపడింది. చిన్నతనంలోనే ఆమె స్థానికంగా జరిగే అనేక సంగీత పోటీల్లో పాల్గొనేవారు. ఆ రోజుల్లో విజయవాడలో జరిగే ఏ సంగీత పోటీలోనైనా రమణ గారు పాల్గొన్నారంటే ప్రథమ బహుమతి ఆమెదే అనేంతగా ఆమె పేరు తెచ్చుకునేవారు. ఆమె గొంతులోని స్పష్టత, శృతి, శుద్ధత ఆమెను చిన్న వయసులోనే బేబీ రమణగా ప్రసిద్ధి చెందేలా చేశాయి. రమణ గారి పెద్దమ్మ కొడుకైన జేవి రాఘవులు గారు ఘంటసాల గారి దగ్గర అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తూ ఉండేవారు. రమణ గారికి చిన్నప్పటి నుండి పాటలు పాడడం అంటే విపరీతమైన ఇష్టం. అవి ఇవి అని కాకుండా అన్ని పాటలు పాడుతూ ఉండేవారు. ఆశా భోస్లే గారి పాటలను ఎక్కువగా ఇష్టపడేవారు ఆమె. రమణ గారికి 10 ఏళ్ల వయసున్నప్పుడు వారి నాన్నగారు సుస్థి చేసి చనిపోయారు. రమణ గారి అన్నగారు జేవి రాఘవులు గారు మద్రాసులో ఉండటంతో ఆయన వెంట ఆమె ఆ టైంలో మద్రాసుకు వెళ్లారు. చిన్న వయసు కావటం వల్ల అల్లరి ఎక్కువగా చేసేవారు రమణ గారు. ఘంటసాల గారిని, సుశీల గారిని చూడాలనుంది, తీసుకెళ్లమని వారి అన్నగారిని పదే పదే అడిగేవారు రమణ గారు. వారిని చూడటం అంటే ఆటలు కాదు. సరే అడిగావు కదా, తీసుకెళ్తానని వారి అన్నగారు అన్నారు. గోల్డెన్ స్టూడియోలో రతి మన్మథ సినిమా పాటల రికార్డింగ్ జరుగుతున్నప్పుడు రమణ గారు అక్కడికి వెళ్లడం జరిగింది. ఘంటసాల గారిని, సుశీల గారిని చూసిన రమణ గారు వెంటనే వారి కాళ్ల మీద పడి పాదాభివందనం చేసుకున్నారు. ఆమె ఎవరు, ఎక్కడి నుండొచ్చారు ఏమీ చెప్పకుండా ఓ పక్కన కూర్చున్నారు. ఘంటసాల గారంటే అభిమానంతో ఆయనని చూడడం జరిగింది. అంతటి అభిమానం ఉన్న రమణమ్మ గారు ఘంటసాల గారితో తర్వాతి కాలంలో చాలా పాటలు పాడారు. 1963 సంవత్సరంలో సంజీవని రహస్యం సినిమాలో మొదటగా పాట పాడారామె. ఆ అవకాశం ఆమెకు ఎలా వచ్చిందంటే, బంగారు సంకెళ్ళు సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అయిన పూర్ణచంద్రరావు గారు మలయాళం సినిమా అయిన సంజీవని రహస్యంని తెలుగులో తీస్తూ ఉన్న టైంలో విజయవాడలో ఒక స్టేజ్ ప్రోగ్రామ్ లో పాటలు బాగా పాడుతున్న రమణ గారిని చూసి ప్రొడ్యూసర్స్ కి రికమెండ్ చేశారు ఆయన. ఆ ప్రొడ్యూసర్ గారు ఆమెను మద్రాస్ పిలిపించి ఆడిషన్స్ తీసుకుని బాగా పాడుతున్నారని చెప్పి ఆ సినిమాలో పాటలు మొత్తం ఆమెతోనే పాడిద్దామని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు రమణ గారి వయస్సు కేవలం 12 ఏళ్లు మాత్రమే.
అప్పట్లో ఆమెను బేబీ రమణగా పిలిచేవారందరూ. వారి అన్నగారైన జేవి రాఘవులు గారికి అప్పటి వరకు రమణ గారు పాటలు పాడతారన్న విషయం తెలియదు. ఆ తర్వాత చెన్నై నుండి విజయవాడకు వచ్చేశారామె. మళ్ళీ సరిగ్గా సంవత్సరానికి చెన్నైలోని భారీ స్థాయి సంగీత పోటీ నిర్వహించబడింది. చెన్నైలోని బాండీ బజార్ ప్రాంతం తెలుగువారికి ఒక అడ్డాగా ఉండేది. అక్కడున్న ఆంధ్ర క్లబ్ ఆధ్వర్యంలో ఒకసారి భారీ స్థాయి సంగీత పోటీ నిర్వహించారు. ఈ పోటీని నిర్వహించింది ప్రముఖ నిర్వాహకులు కేకేటి శివరాం గారు. ఈ పోటీకి న్యాయ నిర్ణేతలుగా ఆనాటి సంగీత దిగ్గజాలైన గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, ప్రముఖ సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావు గారు. ఈ పోటీలో పాల్గొనడానికి తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి అనేక మంది ఔత్సాహిక గాయకులొచ్చారు. అందులో నెల్లూరు నుండి ఒక యువకుడు, విజయవాడ నుండి మన రమణ గారు పాల్గొన్నారు. పోటీ పూర్తయిన తర్వాత ఫలితాలను ప్రకటించారు. ఆ ఫలితాలు ఆ రోజు అక్కడ ఉన్నవారికి, ఇంకా రమణ గారికి జీవితాంతం గుర్తుండిపోయే సంఘటన. మొదటి బహుమతి నెల్లూరు నుండి వచ్చిన యువకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కైవసం చేసుకున్నారు. రెండవ బహుమతి విజయవాడకు చెందిన బి రమణ గారికి లభించింది. విజయవాడలో గాని చుట్టుపక్కల ఊళ్లలో గాని ఎక్కడ పాటల పోటీలు ఉన్నా ఎప్పుడు మొదటి బహుమతి గెలుచుకోవటం అలవాటైన రమణ గారికి ద్వితీయ బహుమతి రావటంతో ఎంతో బాధపడ్డారు. స్టేజ్ వెనక్కి వెళ్లి ఏడుస్తూ ఉండిపోయారు. తనకు మొదటి బహుమతి రాలేదన్న బాధ ఆమెను కుదిపేసింది. అప్పుడు ఆమె వయస్సు కేవలం 13 ఏళ్లు మాత్రమే. ఆమె ఏడుస్తుండటం గమనించిన సంగీత దర్శకులు పెంగ్యాల నాగేశ్వరరావు గారు ఆమె దగ్గరకొచ్చి ఎంతో ఆప్యాయంగా ఓదార్చారు. ఆయన అన్న మాటలు ఆమె ప్రతిభకు దక్కిన నిజమైన అవార్డని చెప్పొచ్చు. అమ్మాయి, ఎందుకు ఏడుస్తున్నావు? మగవాళ్లలో బాలు ఫస్ట్ వచ్చాడు, కానీ ఆడవాళ్లలో నువ్వే కదా ఫస్ట్ వచ్చింది. కాబట్టి లేడీస్ కేటగిరీలో నీదే ఫస్ట్ ప్రైజ్ అనుకో. నిరాశ పడకు, నీకు మంచి భవిష్యత్తు ఉంది అని ఆయన ధైర్యం చెప్పారు. ఈ పోటీ బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్య అతిథులుగా ఆనాటి ప్రముఖ రాజకీయ నాయకులు నీలం సంజీవరెడ్డి గారు, ఇంకా ప్రఖ్యాత హిందీ నటుడైన బలరాజ్ సాహ్ని గారు హాజరయ్యారు. అవార్డు తీసుకుని వేదిక దిగుతున్న రమణ గారిని చూసి అప్పటికే మొదటి బహుమతి గెలుచుకున్న ఎస్పి బాలు గారు స్టేజ్ ఎంట్రన్స్ వద్ద నిలబడి కంగ్రాట్స్ చెప్పారు. కానీ ఆ సమయంలో రెండవ బహుమతి వచ్చిందన్న చిన్న కోపంతో, బాధతో ఉన్న రమణ గారు ఆయన వైపు చూడకుండానే, సమాధానం ఇవ్వకుండానే వెళ్లిపోయారు. ఇదే వారిద్దరి మధ్య జరిగిన తొలి పరిచయం అని ఆమె ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత కాలంలో వారిద్దరూ కలిసి అనేక పాటలు పాడారు. ఆ పాటల పోటీ అయిపోయిన తర్వాత ఆవిడ మళ్ళీ విజయవాడకి వచ్చేశారు. మళ్ళీ స్టేజ్ షోలు ఇస్తూ ఉండేవారు. స్టేజ్ మీద ఆమె గాత్రం ఎంతో బాగుండటంతో వన్స్ మోర్ అనేవారు వీక్షకులు. ఆ స్టేజ్ పై ఉన్న విద్వాంసుల్లో తబలిస్ట్ లక్ష్మణరావు గారికి బేబీ రమణ గారి వాయిస్ ఎంతగానో నచ్చేది. ఆయన రమణ గారిని సంగీత దర్శకులు టివి రాజు గారికి పరిచయం చేశారు. టివి రాజు గారు 1967 సంవత్సరంలో బామా విజయం సినిమాలో కోరినవాడే చెలి అనే పాట సుశీల గారితో కలిసి పాడించారు. ఆ పాట ఎంతో బాగుండటంతో అందరూ ఆమెను ప్రశంసించారు. తనకెంతో ఇష్టమైన సుశీల గారితో కలిసి పాడే అవకాశం వచ్చినందుకు రమణ గారు ఎంతో సంతోషపడ్డారు. ఆ టైంలో ఆమె చెన్నైలో ఉన్నారు. అలా చెన్నైలో ఉన్న టైంలోనే రంగస్థలం మీద ఒక పాట పాడే అవకాశం వచ్చింది. అది పంజరాల పక్షులు నాటకం. మద్రాసులోని వాణిమహల్లోని దీన్ని ప్రదర్శించారు. ఆ స్టేజ్ పెర్ఫార్మెన్స్ తర్వాత నిర్మాత తోట సుబ్బారావు గారి సినిమా అయిన భువన సుందరి కథ సినిమాలో అవకాశం వచ్చింది రమణ గారికి. భువన సుందరి కథ సినిమాలోని పాటలకు అప్పటికే ఎల్లారీశ్వరి గారిని సెలెక్ట్ చేసుకున్నారు ఘంటసాల గారు. అయితే మరొక సింగర్ కూడా కావాల్సి వచ్చింది. పి సుశీల గారు అప్పుడే రికార్డింగ్ పని మీద ఘంటసాల గారిని కలవటానికొచ్చారు. ఆమెతో చర్చించగా 2 రోజుల ముందే ఆమెతో కో సింగర్ గా పాడిన రమణ గారి పేరు వారికి చెప్పడం జరిగింది. అలా ఆ సినిమాలో దొమ్మర పాట పాడారు రమణ గారు. ఈ పాటతో ఘంటసాల గారి దృష్టిలో పడ్డారు రమణ గారు. అప్పటికి ఆమె వయసు కేవలం 15 ఏళ్లు మాత్రమే. పాట చాలా బాగా పాడావు అని ఘంటసాల గారు మెచ్చుకోవటం ఆమెకెంతో ఆనందదాయకం. ఆమె ఆనందానికి అవధుల్లేవు. గొంతు కూడా బాగుండటంతో ఇక అక్కడి నుంచి ఎన్నో సినిమాల్లో అవకాశాలు వచ్చాయి రమణ గారికి. 1971 సంవత్సరంలో పట్టిందల్లా బంగారం సినిమాకు ఘంటసాల గారి సంగీత దర్శకత్వంలో ఆమె ఒక పాట పాడారు. ఎంతో చక్కగా పాడిన ఆమెకు నిర్మాత నుంచి మరిన్ని డబ్బులు ఇప్పించారు ఘంటసాల గారు. అంతేకాదు, ఘంటసాల గారు కొన్ని కచేరీలకు రమణ గారిని వెంట తీసుకెళ్లేవారు. ఒక కచేరీలో ఆమె పాండవ వనవాసం సినిమా నుంచి కృష్ణ దీనబాంధవ అనే పాటను పాడితే ఘంటసాల గారు ఎంతో సంతోషించారు, ప్రశంసించారు అని రమణ గారు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఆమె వ్యక్తిగత జీవితానికొస్తే ఆమె వివాహం ఒక సామాన్య కుటుంబంలో జరిగింది. ఆమెకు 16 ఏళ్ల వయసున్నప్పుడే పెళ్లి జరిగింది. కానీ వైవాహిక జీవితం రమణ గారికి ఆనందాన్ని ఇవ్వలేదు. భర్తతో మనస్పర్ధలు, కుటుంబ కలహాలు ఆమెను తీవ్రంగా కృంగదీశాయి. ఒక గాయనిగా కెరీర్ పై దృష్టి పెట్టాల్సిన సమయంలో
ఆమె కుటుంబ సమస్యలతో సతమతమయ్యారు. చివరికి ఆ వివాహం విడాకులకు దారితీసింది. అలా 20 ఏళ్లకు ఆమె వివాహ బంధం ముగిసిపోయింది. అప్పటికి ఆమెకు 4 ఏళ్ల చిన్నారి ఉన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన వైవాహిక జీవితం విఫలం అవటం వల్ల తాను మానసికంగా ఎంతో నలిగిపోయానని, ఆ సమయంలో సంగీతం మీద దృష్టి పెట్టలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. జీవితంలో తోడు దొరకలేదు, కనీసం పాటైనా తోడుగా నిలిచింది అని ఆమె భావించేవారు. విడాకుల తర్వాత ఆమె ఒంటరి మహిళగా సమాజంలోనూ పరిశ్రమలోనూ పోరాడాల్సి వచ్చింది. బిడ్డ పోషణ, భవిష్యత్తు కోసం ఆమె చిన్న చిన్న కచేరీలు, భక్తి పాటల ఆల్బమ్స్, డబ్బింగ్ పనులు చేస్తూ జీవనం కొనసాగించారు. కుమార్తె బాధ్యత వల్ల ఆమె సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగే సమయం లేకపోయింది. రేలంగి నరసింహారావు గారి కామెడీ పిక్చర్స్ లో 10 సినిమాల వరకు రమణ గారే పాడారు. చాగస్తపు మొగుడు, చలాకి పెళ్ళం సినిమాలో నటి శ్రీలక్ష్మి గారు చెలియో చెల్లకో వంటి పద్యాలు 6-7 పాడతారు. ఆ పద్యాలు పాడింది రమణ గారే. అంతేకాకుండా ఆ సినిమాలో ఒక పాటను కూడా పాడారామె. ఓసారి కో సింగర్ జి ఆనంద్ గారితో వర్క్ చేస్తున్నారు రమణ గారు. ఆయన రమణ గారితో చిత్ర గారు ఎంత బాగా పద్యాలు పాడారు, విన్నారా మీరు అని అడిగారు. దానికి రమణ గారు, నేను చిత్రగారు పాటలు పాడగా విన్నాగాని పద్యాలు వినలేదండి అన్నారు. ఇంతకీ ఏం పద్యాలండి అని అడగ్గా, అదేనండి చాదస్తపు మొగుడు చలాకి పెళ్ళం సినిమాలో పద్యాలు అన్నారాయన. అప్పుడు రమణ గారు, అయ్యయ్యో ఆ పద్యాలు పాడింది నేనేనండి అన్నారు. అవునా, మీ పేరు రాలేదండి మరి అన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకి ఉక్కు సంకెళ్ళు సినిమా కోటి గారి సంగీత దర్శకత్వంలో పాడటానికి రికార్డింగ్ కి వెళ్ళగా అక్కడ రేలంగి నరసింహారావు గారు ఉన్నారు. రమణ గారు వారిని, ఇలా పలానా సినిమాలో నా పేరు వేయలేదేంటండి, చాలా హై పిచ్ లో బాగా పాడితేను అన్నారావిడ. అవునా, సారీ అమ్మా, ప్రొడక్షన్ వాళ్ళు మారిపోతూ ఉండటం వల్ల పొరపాటు జరిగింది అని చెప్పారాయన. తర్వాత వారి కాంబినేషన్ లో పూల రంగడు సినిమా రాగా అప్పుడు పేరు వేశారు రేలంగి నరసింహారావు గారు. రమణ గారు ఎక్కువగా డబ్బింగ్ సినిమాల్లో పాటలు పాడేవారు. నిజం చెప్పాలంటే డబ్బింగ్ సినిమాల్లో పాటలు పాడడం కష్టతరమైన పని. ఆ పాట భావం పోకుండా రావేత్తంగా పాడటంలో రమణ గారు ఎంతో నైపుణ్యం కలిగి ఉన్నారని చెప్పొచ్చు. జీవిత బంధం సినిమాలో జిక్కీ గారితో కలిసి పాడారు. రామాలయం సినిమాలో ఎందుకు బిడియం చిట్టెమ్మ అనే సాంగ్ ని బాలు గారితో కలిసి పాడారు. అప్పటికే బాలు గారితో విచిత్ర దాంపత్యం సినిమాలో కూడా పాడి ఉన్నారామె. బాలుగారితో అనేక పాటలు పాడారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఎంతో ఎంకరేజ్ చేసేవారు రమణ గారిని, చాలా మర్యాద ఇచ్చేవారు. బాలుగారు చనిపోయినప్పుడు నన్ను వెళ్ళొద్దని అందరూ అన్నారు. ఎందుకంటే అది కరోనా సమయం కాబట్టి. పరిస్థితులు బాలేవని బయటకు వెళ్ళొద్దన్నారు. కానీ ఆయనను చూడాలని దృఢంగా నిశ్చయించుకున్నాను. బాలుగారిని చూశాక దుఃఖం ఆగలేదు. ఆయనతో కలిసి ఎన్నో డ్యూయట్ సాంగ్స్ పాడారు. ఆ గొంతు ఇక మూగబోయిందన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోయాను అని ఆమె ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అల్లరి అల్లుడు సినిమాలో మచిలీపట్నం మాయాబజార్, దేవదాసు మల్లి పుట్టాడిలో ఎవరికి ఎవరు అనే పాట, మార్చండి మన చట్టాల్ని సినిమాల్లో చిట్టి పుట్టి బాబుకు చిన్నారి జోల, ఇలా అనేక పాటలను రమణ గారు పాడారు. చిరంజీవి గారి ఫస్ట్ పిక్చర్ పునాది రాళ్లలో కూడా రమణ గారు పాట పాడడం జరిగింది. ఆమె కెరీర్ లో మొత్తంగా 4000కు పైగా పాటలు పాడారామె. సినిమా పాటల కంటే ఎక్కువగా రమణ గారు భక్తి గీతాల ద్వారా తెలుగువారి గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. 1990 ఇంకా 2000 సంవత్సరం మధ్యలో ఆడియో క్యాసెట్ల యుగం కావటంతో ఆమె పాడిన భక్తి పాటల ఆల్బమ్స్ అత్యధికంగా అమ్ముడయ్యేవి. ఆమె పాడిన శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం ఎంతో ప్రాచుర్యం పొందింది. సంస్కృత శ్లోకాలను పలకడంలో ఆమెకు ఉన్న స్పష్టత అమోఘం. చాలా మంది గాయకులు సంస్కృత పదాలను పలకడంలో తడబడతారు. కానీ రమణ గారు ప్రతి అక్షరాన్ని స్పష్టంగా భక్తిభావంతో పలికేవారు. ఉదయాన్నే దేవాలయాల్లో, ఇళ్లల్లో ఆమె గొంతులో వినిపించే సుప్రభాతం, అష్టోత్తరాలు వినడం అలవాటుగా మారిన వారు ఎందరో ఉన్నారు. ఆమె పాడిన కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ పూజా సుమాలు, శ్రీనివాస కళ్యాణం, సాయి సహస్రనామావళి, పెళ్లిళ్లలో వినిపించే మాంగళ్యం తంతునానేనా వంటి సాంప్రదాయ పాటలను కూడా ఆమె పాడారు. రమణ గారు ఎందుకు అగ్రగాయనిగా ఎదగలేకపోయారు అనే ప్రశ్నకు ఆమె జీవితంలో జరిగిన కొన్ని అవమానాలు, అణచివేతలే కారణమని కొన్ని చోట్ల తప్పుడుగా సమాచారం ప్రచారం అవుతూ ఉన్నది. రమేష్ నాయుడు గారు ఒక పాట పాడటానికి రమణ గారిని స్టూడియోకి పిలిచారని,
అక్కడికి వెళ్లిన తర్వాత రమణ గారిని చూసి ఆమె పాడిన విధానం నచ్చకనో లేదా వేరే కారణాల వల్లనో నువ్వు వెళ్ళు, ఇక్కడ పాడాల్సిన అవసరం లేదు అని ముఖం మీదే నిర్మోహమాటంగా తిరస్కరించినట్లు, ఆమెకు అక్కడ తీరని అవమానం జరిగినట్లు, పాట కోసం వెళితే నాయుడు గారు వెళ్లిపోమన్నారు అని ఆమె కన్నీటి పర్యంతమైనట్లుగా మీడియాలో కొన్ని వదంతులున్నాయి. అసలు ఈ వివాదంలో నిజమెంత అని రమణమ్మ గారిని సంప్రదించగా అసలు విషయం మన ఛానల్ కి క్లుప్తంగా వివరించారు. అలాంటిదేమీ లేదని, అవమానాలు అణిచివేతలు లేవని, ముఖ్యంగా రమేష్ నాయుడు గారితో వివాదం అస్సలు లేదని మన ఛానల్ కి క్లుప్తంగా వివరించడం జరిగింది. ఒక సినిమా పాట పాడటానికి సంగీత దర్శకుడు రమేష్ నాయుడు గారు రమ్మని అడగగా రమణమ్మ గారు స్టూడియోకి వెళ్లారు. అప్పటికే ఆమె ఆయన దర్శకత్వంలో అనేక పాటలను పాడి ఉన్నారు. నీడ, కవిత, హేమహేమీలు, సంఘం చెక్కిన శిల్పాలు, ఇలా ఆయన ఆధ్వర్యంలో అనేక పాటలు పాడారు రమణ గారు. ఆ రోజు రమేష్ నాయుడు గారు స్టూడియోలో రమణ గారిని చూశారు. ఆమెతో మాట్లాడాల్సి ఉంది. ఈలోగా ఆయనకు ఒక కాల్ వచ్చింది. కాల్లో సంభాషణ పూర్తయ్యాక రమేష్ నాయుడు గారు వారి అసిస్టెంట్ తో, రమణమ్మ గారు ఇప్పుడు పాడటం లేదు, రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రసాద్ స్టూడియోస్ కి రమ్మని చెప్పు అని కార్లో ఆమెని డ్రాప్ చేసేసి రమ్మన్నారు. రమణ గారికి రమేష్ నాయుడు గారంటే ఎంతో అభిమానం. ఆమె ఏమీ అడగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయి తర్వాత రోజు ప్రసాద్ స్టూడియోస్ కి అన్న టైంకే రీచ్ అయ్యారు. అప్పటికే బాలు గారు ఇంకొందరు ఆర్టిస్టులు రికార్డింగ్ రూమ్ లో ఉన్నారు. ఆమె పాడాల్సిన పాట చేజారిందని, ఒకవేళ అవకాశం ఉంటే పాడించడానికి స్టూడియోకి రమ్మని ఉండొచ్చని రమణమ్మ గారికి అర్థమైంది. స్టూడియోకి వచ్చిన రమణ గారికి కూర్చోబెట్టి టీ పలహారాలు అందించారు. ఎందుకివన్నీ అని రమణ గారు అన్నారు. కొంత టైం గడిచిన తర్వాత రమేష్ నాయుడు గారి అసిస్టెంట్ వచ్చి పాట పాడకపోయినా సరే ఆమెకు రిమ్యూనరేషన్ ఇచ్చి పంపించేయడం జరిగింది. ఆ టైంలో రమేష్ నాయుడు గారికి రమణ గారితో పాడించడం కుదరలేదు. ఆ తర్వాత రమేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ గారి జీవిత చరిత్రలో కొన్ని పాటలను రమణ గారే పాడారు. అంతేకాదు ఆయన సంగీత ఆధ్వర్యంలో అనేక పార్టీ పాటలను కూడా రమణ గారు తర్వాత పాడుతూ వచ్చారు. ఆ రోజుల్లో సినీ పరిశ్రమలో గ్రూపిజం ఎక్కువగా ఉండేది. ఒక్కో సంగీత దర్శకుడికి ఒక కాంపౌండ్ ఉండేది. అందులో ఉన్న గాయని గాయకులకే అవకాశాలు ఎక్కువగా వచ్చేవి. అప్పటికే పి సుశీల గారు, ఎస్ జానకి గార్ల వంటి వారు అగ్రస్థానంలో ఉన్నారు. నిర్మాతలు కొత్త గొంతుకులతో ప్రయోగాలు చేయటానికి ఇష్టపడేవారు కాదు. రమణ గారు ఏ గ్రూపులోనూ ఇమడలేకపోయారు. ఆమెకు గాడ్ ఫాదర్స్ ఎవరూ లేకపోవడం కూడా ఒక పెద్ద లోటని చెప్పొచ్చు. రమణ గారు మాత్రం ఏమాత్రం దిగులు చెందక వాళ్లతో పాడడమే నాకు వరమని, ఇంకేం అవార్డులు అక్కర్లేదని ఫీల్ అయ్యేవారు. మంచి మనసున్న వారికి అందరూ మంచివారిలాగే కనిపిస్తారు. రమణ గారిది కల్మషం లేని హృదయం. చిన్నప్పుడు బేబీ రమణగా ఎంత ప్రేమ అభిమానం పొందారో చివరి పాట వరకు అదే ప్రేమ అదే అభిమానం ఆమె సొంతం చేసుకున్నారు. ఆమె చివరగా పాడిన పాట కీరవాణి గారి సంగీత ఆధ్వర్యంలో వచ్చిన మేజర్ చంద్రకాంత్ సినిమాలోని శారద గారికి పాడిన సుఖీభవ సుమంగళి అనే పాట. ఆనాటి మహామహులైన కెవి మహదేవన్ గారు, ఘంటసాల గారు, పెండ్యాల గారు, సత్యం గార్ల దగ్గర నుంచి నేటి కోటి, కీరవాణి లాంటి సంగీత దర్శకులతో ఆమె పనిచేశారు. కానీ ఎంఎస్ విశ్వనాథన్ గారి దగ్గర మాత్రం పాడే అవకాశం రాలేదని ఓ సందర్భంలో ఆమె చెప్పారు. ఆ కాలంలో అందరూ నన్ను గౌరవించేవారు, వెన్నుతట్టి ప్రోత్సహించేవారు. వారి వల్లే వేల పాటలు పాడాను. కానీ ఇంతవరకు నాకు ఏ అవార్డు రాలేదని ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. సుశీల గారు, జానకి గారు, ఘంటసాల గారు ఇలా ఎందరినో కళ్ళారా చూస్తే చాలనుకున్నాను. అలాంటిది వారితో కలిసి పాడాను. అదే నాకు దక్కిన పెద్ద గౌరవం, తృప్తి అని చెప్పుకొచ్చారు గాయని రమణ గారు. రీసెంట్ గా రమణ గారికి బాలసుబ్రహ్మణ్యం గారి స్మారక అవార్డు లభించడం విశేషం. ఎందుకంటే ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన ఆమెకు అసలు ఏ అవార్డు గాని ఎటువంటి గుర్తింపు గాని పరిశ్రమ ఇప్పటి వరకు ఇవ్వలేదు. అయితే మ్యూజిక్ యూనియన్స్ వాళ్ళు చేసిన ఎన్నో సన్మానాలను ఆమె అందుకుంటూ వచ్చారు. అన్నింటికంటే బాలు గారి పుట్టినరోజైన జూన్ 4వ తారీఖున శ్రీమతి శైలజ సుధాకర్లు దగ్గరుండి ఎంతో వైభవంగా సన్మానం చేశారని, అది ఎంతో ఆనందదాయకమైన జ్ఞాపకంగా ఆమె మనసులో నిలిచిపోయిందన్న విషయాన్ని రమణ గారు మన ఛానల్ తో షేర్ చేసుకున్నారు. సింగర్ బి రమణ గారి జీవితం ఒక తెరవని పుస్తకం లాంటిది. అందులో అద్భుతమైన సంగీత పాటలున్నాయి. అలాగే కన్నీటి తడి ఆరిన పేజీలు కూడా ఉన్నాయి. విజయవాడ నుండి చెన్నై వరకు ఆమె చేసిన ప్రయాణం, ఘంటసాల గారు, బాలు గారుల వంటి మహామహులతో ఆమెకున్న పరిచయం, వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు, ఇవన్నీ ఆమెను ఒక గట్టి మనిషిగా తీర్చిదిద్దాయి. ఆమె స్టార్ సింగర్ కాకపోవచ్చు, కానీ స్టార్ మెటీరియల్ ఉన్న సింగర్. ఆమెకి జరిగిన అన్యాయానికి కాలమే సమాధానం చెప్పాలి. కానీ ఇప్పుడు మనం చేయగలిగింది ఒక్కటే,
ఆమెను ఆమె పాటలను గుర్తు చేసుకోవటం, గౌరవించటం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి శంకరాభరణం ఎలా బ్రేక్ వచ్చిందో రమణ గారికి అటువంటి బ్రేక్ రాలేదు. ఆమె గొంతులో ఉన్న గాంభీర్యం వల్ల ఆమె ఎక్కువగా అమ్మవారి పాటలు, భక్తి గీతాలు పాడుతూ డివోషనల్ సింగర్ గా పేరు సంపాదించుకున్నారు. ఆ రోజుల్లో ప్రతిభను నలుగురికి చెప్పుకోవాలంటే పిఆర్ ముఖ్యం. రమణ గారు తన పని తాను చేసుకుపోవడమే తప్ప తన గురించి పత్రికల్లో రాయించుకోవటం, సంగీత దర్శకులను ప్రసన్నం చేసుకోవడం వంటివి చేయలేదు. ప్రస్తుతం రమణ గారు వృద్ధాప్యంలో ఉన్నారు. ఇన్నాళ్లకు ఆమె ప్రతిభను ప్రపంచం గుర్తిస్తోంది. 2023 సంవత్సరంలో శృతిలయ ఆర్ట్స్ నుంచి అవార్డును అందుకున్నారు రమణ గారు. మరొకటి 2025 సంవత్సరంలో జూన్ లో చేతన ఆర్ట్స్ నుంచి బాలు గారి స్మారక అవార్డుని కూడా అందుకున్నారామె. ఆమెకు ఇది ఒక రకంగా కవితా న్యాయం అని చెప్పొచ్చు. ఎవరితో అయితే ఆమె కెరీర్ ఆరంభంలో పోటీపడి ఓడిపోయారో, ఎవరితో కలిసి అద్భుతమైన పాటలు పాడారో, నేడు ఆయన పేరు మీద ఉన్న అవార్డును అందుకోవటం ఆమె జీవిత వృత్తాన్ని పూర్తి చేసినట్లయింది. ఈ అవార్డు ఆమెకు కేవలం గౌరవం మాత్రమే కాదు, ఆమె ఇన్నాళ్లు పడిన కష్టానికి, నిరీక్షణకు దక్కిన ప్రతిఫలం. రమణ గారికి ఒక కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం వీరు చెన్నైలో స్థిరపడ్డారు. ప్రస్తుతం 75 ఏళ్లు వయసున్న రమణ గారు ఆయురారోగ్యాలతో సుఖంగా జీవనం గడపాలని మనసారా కోరుకుందాం. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. రమణ గారి పాటల్లో మీకు బాగా ఇష్టమైన పాట ఏదో కమెంట్స్ లో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.